మౌనిక, అత్తయ్య, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? అది అమ్మ చేసింది అత్తయ్య. అవునా? మరి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? పద, అవతల కేక్ కట్ చేస్తున్నారు. పదండి అత్తయ్య, పదండి. వావ్ అన్నయ్య, కేక్ ఎక్కడ ఆర్డర్ చేసావు? ఇంత బ్యూటిఫుల్ గా ఉంది. వావ్, డెకరేషన్ సూపర్. నీ టేస్ట్ కి తిరిగే లేదు. వదినా చూడు, రాజేష్ అన్నయ్య నీకోసం ఎంత అందంగా అన్ని అరేంజ్ చేశాడో. ఆ డెకరేషన్స్ చూడు వదినా, బెలూన్స్ చూడు, ఇదిగో ఈ కేక్ చూడు. అబ్బబ్బబ్బబ్బా, బావా ఎంత బాగా డెకరేట్ చేసావు. చాలా లవ్లీగా ఉంది. ఆ కేక్ చూడండి ఎంత క్యూట్ గా ఉందో. హ్యాపీ బర్త్డే క్వీన్. బావా, నీ లవ్లే వేరు. వింధ్య అక్క కరెక్టే కదా? సంధ్య మన రెండు కుటుంబాలకి క్వీన్ కదా? ఏంటి రాజేష్ గారు ఇది చిన్న పిల్లలాగా? సంధ్య గారు, నేను కేక్ మాత్రమే ఆర్డర్ పెట్టాను. ఆ సెంటెన్స్ మాత్రం శ్రీకర్ గారి పర్మిషన్తోనే రాయించాను. శ్రీకర్ గారు అంతే కదా? నిజమే బర్త్డే అమ్మాయి గారు, మీరు మాకు ఎప్పుడూ రానే కదా, అందుకే వేయించాం. అవును, సంజయ్ ఈ ఇంటి మహారాణి అయితే వింధ్య మా ఇంటి మహారాణి. రాజేష్ అంతే కదరా? అవును నాన్న. మరి నేనెవరు? నువ్వు నా మహారాణివి వాణి. సంధ్య గారు, కేక్ కట్ చేయండి. వెళ్ళమ్మా. రండి. సిస్టర్, డోంట్ వరీ. అలా క్వీన్ అని రాసే ఐడియా బావదే అయినా శ్రీకర్ పర్మిషన్ ఇచ్చాడంట కదా, సో టేక్ ఇట్ ఈజీ. కేక్ కట్ చేయమ్మా. అరే, సంధ్య గారికి నేను గిఫ్ట్ ఏం తీసుకురాలేదే. ఆగండి ఆగండి ఆగండి. ఏంటి సంధ్య గారు, మీరు ఈ చీరలోనే కేక్ కట్ చేస్తారా? ఏమైంది? ఈసారి బానే ఉంది కదా? బానే ఉంది, కానీ ఫొటోస్లో అందంగా కనపడాలి కదా. చుట్టూ డెకరేషన్ చూడండి ఎంత బ్రైట్గా ఉందో. మీ చీర కలర్ ఏమో డల్గా ఉంది. అదేంట్రా ఇప్పుడలా అంటావు? ముందే చెప్తే శారీ తీసుకొచ్చేవాళ్ళం కదా. తనకి గిఫ్ట్ కూడా తీసుకురాలేదు, ఒక్కటే కంగారు పెట్టి తీసుకొచ్చావు ఇక్కడికి. ఏంటి వింధ్య, నా వైపు చూస్తున్నావేంటి? నీ ఫ్రెండ్ కోసం గిఫ్ట్ శారీ కొన్నావు కదా, నువ్వు ఇవ్వలేదా? నేనా? నువ్వే. నీకేమైంది ఈ మధ్య? అన్నీ మర్చిపోతున్నావు. ఉండు, తీసుకొస్తాను.
సారీ వింధ్య, నీకోసం కొన్నాను, నీకోసమే సంధ్యకి ఇచ్చేస్తున్నాను. అది కూడా నువ్వు తెచ్చినట్టుగా చెప్తాను. ప్రతి సంవత్సరం తన కోసం నువ్వు సర్ప్రైజ్గా ఏదో ఒకటి కొంటావు. కానీ ఈ సంవత్సరం నువ్వు తనకి ఫస్ట్ విష్ కూడా చెప్పడం మర్చిపోయావు. తను ఫీల్ అవుతుంది కదా, అందుకే నీకోసం నేను మళ్ళీ కొంటాను. ఇదిగోండి, తీసుకోండి. మీ ఫ్రెండు మీకోసం కొన్న చీర. వెళ్ళి కట్టుకొని రండి, తను చాలా సంతోషపడుతుంది. అబ్బా, చీర చూడు ఎంత అందంగా ఉందో. అసలు నువ్వెప్పుడు వెళ్ళావు, నువ్వెప్పుడు షాపింగ్ చేసావు? అయినా నీ మొహం చూస్తుంటే నీకేం తెలియనట్టుగా ఉంది. అంటే బావకి ముందే తెలిసి సంధ్య బర్త్డే కోసం చీర కొనుంటాడంటావా? నీ కోసం, నీ ఫ్రెండ్షిప్ కోసం ఎంత బాగా ఆలోచిస్తున్నాడు. ఏంటి సంధ్య గారు, వెళ్ళండి. అలా కాదండి, నేను తర్వాత కట్టుకుంటానులే, ఇప్పుడు ఎందుకు? అవునరా, ఇప్పుడు టైం కూడా లేదు కదా, తర్వాత కట్టుకుంటుందిలే. అమ్మా, చీర ఎంతసేపు కట్టుకుంటుంది? సంధ్య గారు, మీరు త్వరగా వచ్చేయండి. వింధ్య, నువ్వు తీసుకువెళ్ళు. వింధ్య, తీసుకువెళ్ళి నువ్వు తన కోసం తెచ్చిన చీరని మీ ఫ్రెండ్ కట్టుకోవడంలో హెల్ప్ చేయి. నీ స్నేహితురాలు ఎంతో ప్రేమగా తీసుకొచ్చింది. కట్టుకుంటేనే కదా తాను ఆనందపడేది. కట్టుకోమ్మా. వెళ్ళి మార్చుకొని రా సంధ్య. ఎంతైనా వింధ్య గారు నీకోసం తెచ్చారు కదా. అవునమ్మా. అమ్మా, ఇక నో మోర్ థింకింగ్. ఫాస్ట్గా వెళ్ళొచ్చాయి. అబ్బా, అంతమంది చెప్తున్నా ఏంటో దినా. వింధ్య వదినా, నువ్వు తీసుకెళ్తే కానీ తను కదిలేలా లేదు. మీ ఇద్దరు వెళ్ళండి. ఇటివ్వండి. తీసుకువెళ్ళు. రా. వదినా, ఈ కలర్ నీకు భలే ఉంది. సంధ్య గారు, ఈ కలరు మీకోసమే పుట్టినట్టుంది. ఏంటి రాజేష్ గారు, మీరు భలే మాట్లాడుతున్నారు. అబ్బా రాజేష్ గారు, ఇంక చాలండి. ఏంటి వింధ్య, మీ ఫ్రెండ్కి ఈ చీర ఎలా ఉంది? నేను కొన్న చీర కదా, చాలా క్యూట్గా ఉంది కదా. వింధ్య, వింధ్య, చెప్పవే, అసలు నీకేమైంది? అలా ఉన్నావేంటి? కళ్ళార్పకుండా అలాగే చూస్తున్నావు. మేమేమన్నా అడుగుతుంటే సమాధానమే చెప్పట్లేదు. ఏం లేదు, ఏదో ఆలోచిస్తున్నాను. వదినకి ఈ చీర ఎలా ఉందో నువ్వు చెప్పనే లేదు.
చీర చీర అదే కదా నాకు సెలెక్ట్ చేసింది. నాకెలా ఉంటుందో తనకి తెలీదా? మళ్ళీ స్పెషల్గా అడగాల ఏంటి? సరే పదండి. అబ్బా, వావ్ సంధ్య గారు, ఈ చీర మీకు చాలా అందంగా ఉంది. అవునమ్మా, చాలా బాగుంది. థ్యాంక్స్ అత్తయ్య. రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సంధ్య, ఇంకా కేక్ కట్ చేయి. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. అవునవును సంధ్య గారు, మీరు కేక్ కట్ చేయండి, నేను ఫొటోస్ తీస్తాను. శ్రీకర్ గారు, మీరు సంధ్య గారి పక్కన నిల్చోండి. వెళ్ళరా. స్మైల్ స్మైల్ ప్లీజ్, స్మైల్. శ్రీకర్ గారు కొంచెం లెఫ్ట్. సంధ్య గారు కొంచెం, అమ్మా కొంచెం దగ్గరగా ఉండు. స్మైల్ ప్లీజ్, స్మైల్. అసలు వింజక్క రాజేష్ బావ ఎప్పుడు ప్లాన్ చేశారు? ఎప్పుడు షాపింగ్ చేశారు? ఇటు వింజక్కనేమో ఏమీ తెలియనట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. అంతా మిరాకిల్లా ఉంది. సంధ్య గారు, మీరు కొంచెం దగ్గరికి రండి. ఓహో, వింజ కోసం కొన్నది సంజయ్కి ఏమైనా ఇచ్చాడా? నువ్వు చాలా కూల్ బావా. స్మైల్. అబ్బా రాజేష్ గారు, అన్ని అరేంజ్మెంట్స్ చేసి మీరు అక్కడుంటే ఎలా అండి? రండి. సరే, నేను ఫొటోస్ తీస్తాను బావా. వెళ్ళండి. ఏమండి, వింధ్య, రాజేష్ గారు మీరు కూడా పట్టుకోండి. మీరందరూ నా ఆనందం. ఏమండి,
మౌనిక గారు మీరు రండి. వస్తున్నాను. ఇక నుండి నీ లైఫ్ ఇంకా ఇంకా హ్యాపీగా ఉండబోతుంది సంధ్య. చూసుకోవడానికి రాజేష్, వింధ్య ఉన్నారు కదా. సరే సరే, పదండి పదండి, ఇక అందరం కలిసి భోజనాలు చేద్దాం రండి. ఒక్క నిమిషం ఆగండి. రాజేష్ గారు, ఎందుకండి ఇవన్నీ? వింధ్య, ఏంటి ఇది? బాబు, ఇదంతా చేశారు, అది చాలు కదా. అది చాలా ఎక్కువ ఖరీదై ఉంటుంది, మళ్ళీ మేము తిరిగి పెట్టలేం కదా. తిరిగి పెట్టాలని ఆశించి చేస్తే అది బంధుత్వం ఎలా అవుతుందండి? వాళ్ళేదో అభిమానంతో సంధి కోసం తీసుకొచ్చారు. అలా కాదండి. వింధ్య, ఎందుకే ఇవన్నీ చేస్తావు? రాజేష్ గారు, ప్లీజ్ ఇదొక్కటి. నో సంధ్య గారు, దీని విలువ గురించి మీరు ఆలోచించొద్దు. ఇచ్చేదానిలో అభిమానము, ప్రేమని మాత్రమే చూడండి. ఇదేంటి, రింగ్ బాబే స్వయంగా తొడిగేస్తాడా ఏంటి? వింధ్య, నీ ఫ్రెండ్కి పెట్టు. ఏంటి అలా చూస్తున్నావు? పెట్టు. అబ్బా, రింగ్ ఎంత బాగుందో. రాజేష్ గారు, మీరే సెలెక్ట్ చేశారు కదా. భలే కనిపెట్టారు సంధ్య గారు. నీ సెలక్షన్ అయితే తిరిగి ఉండదు బావా. పర్ఫెక్ట్గా సంధ్య కోసమే చేయించినంత అందంగా ఉంది. సరే, ఇప్పుడు అందరం భోజనాలు చేద్దాం పదండి. అవును, రండి రండి రండి. సంధ్య కోసం బావ డైమండ్ రింగ్ తెచ్చాడు అంటే బావకి తన పైన ఎంత ప్రేమ, అభిమానం ఉందో అర్థమవుతుంది కదా. అంటే అంతా నీకోసమే చేశాడు అని అంటున్నాను. అమ్మ సంధ్య, ఈ రోజు నీ పుట్టినరోజు కాబట్టి నువ్వు ఏ పని చేయకూడదు. నువ్వు ముందు అలా వచ్చి కూర్చో. అవునమ్మా, ఎగ్జాక్ట్గా నేను కూడా అదే చెప్దామనుకుంటున్నాను.
కూర్చోండి వదినా, వడ్డించడానికి మేము ఉన్నాం కదా. కూర్చోండి సంధ్య గారు. వింధ్య గారు రండి, మీ ఫ్రెండ్ పక్కన కూర్చోండి. అయ్యో పర్లేదండి. ఎవరెన్ని ఆశలు పెట్టుకున్నా, ఎవరెంత దగ్గర అవ్వడానికి ప్రయత్నించినా భర్తగా మీరేగా తన పక్కన కూర్చునేది. ఆ, అంటే వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సంధ్య పక్కన భర్తగా శ్రీకర్ గారు కూర్చుంటేనే బాగుంటుంది అంటుంది వింధ్యక్క. అంతే కదక్క? అవును. అదేం కాదు, మీరిద్దరూ కలిసి ఉండగా నేను కానీ రాజేష్ గారు కానీ మీ మధ్యలోకి రాం. అంతే కదా రాజేష్ గారు? 100% కరెక్ట్ శ్రీకర్ గారు. రండి కూర్చోండి. వెళ్ళమ్మా. వింధ్య రావే. మాతృత్వాన్ని పనంగా పెట్టి నా మంగళసూత్రాన్ని లాగేసుకుంటావా? నన్ను మోసం చేసి నా భర్తని నీ ఒళ్ళో వేసుకున్నావు కదా. నువ్వు నాకు స్నేహితురాలివి కావు, నువ్వు నాకు సమతివి. ఈ వింధ్య అంటే ఏంటో నీకు చూపిస్తాను.